శాంతి భద్రతల విషయంలో ఇది మెయిన్ ప్రధానంగా ఉన్నది. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మనకు అదే సెక్షన్లు కానీ రకరకాల ఉమ్మడి రాష్ట్రం కానీ ఇవన్నీ ఉన్నప్పుడు అప్పుడు ఎట్లా ఉంది శాంతి భద్రతలు, ఇప్పుడు ఎలా ఉన్నాయి, అసలు రాష్ట్రంలో అప్పటికిప్పటికి హోంశాఖ పనితీరు ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇప్పుడు ఏంటంటే అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ తప్పింది, ఎవరి మీద ఎవరికి కంట్రోల్ లేదు, ఒక నిర్లిప్తత ఉంది. నేను మంత్రులకు మళ్ళీ సర్టిఫికేట్ ఇస్తున్నా, మంత్రులు అందరు సమర్థులే ఒక ముఖ్యమంత్రి తప్ప. కానీ ఎవరిని వాళ్ళ పనులు వాళ్ళని చేసుకొని ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే ప్రతి శాఖకు డబ్బులు కావాలి, డబ్బులు లేవు, వాళ్ళకి ఇచ్చడానికి ఎక్కడ కూడా అవకాశం లేదు. ముఖ్యమైన శాఖలు తన దగ్గరనే పెట్టుకున్నాడు. ఇప్పటికీ ఒక 6 మంత్రులు ఇంకా లేనే లేరు. ఉన్న వాళ్ళకు కూడా ఫ్రీడమ్ లేదు. అసలు ముఖ్యమంత్రికి ఒక ఆఫ్టర్ ఆల్ ఒక చైర్మన్, అయితే 60-70 మంది చైర్మన్ ఉంటారు. అవును, ఒక చైర్మన్ నియమించాలంటే కూడా ఢిల్లీకి పోవాలి, వాళ్ళ అపాయింట్మెంట్ దొరకాలి, వాళ్ళు చెప్పాలి, టిక్కు పెట్టాలి, ఇప్పుడు వచ్చి ప్రకటించాలి. అంటే తెలంగాణ ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే 57 ఏళ్ళు పరాయిపాలనలు ఉన్నాం కదా. ఇంకా అప్పుడంటే ఒక 4 గంటలు కష్టపడితే విజయవాడ పోయేటోళ్ళం, గుంటూరు పోయేటోళ్ళం, వెళ్తున్న ఫోన్ చేయించుకునేటోళ్ళం. ఇప్పుడు ఏం చేయాలి? ఢిల్లీకి పోవాలి ఒకరోజు. అంటే స్వయం పాలన తీసుకుపోయి ఢిల్లీ పాదాల దగ్గర తాకట్టు పెట్టిండు. రేవంత్ రెడ్డి అంటే లాభం లేదు. ఆ కాంగ్రెస్ పార్టీని గద్దెనెక్కించిన మన తెలంగాణ ప్రజలకు నేను అంటున్నా, నేను ఒక్కటి మాత్రం కేసీఆర్ తప్పు మాట్లాడిన అంటున్నా. ఆయన ఎప్పుడు అనేటోడు ఇవాల్టి తెలంగాణ ఎడ్డి తెలంగాణ కాదు, గుడ్డి తెలంగాణ కాదు, తెలివైన తెలంగాణ అంటారు. సార్ మీరు మార్చుకోండి, తెలివైన తెలంగాణ కాదు, ఇది గుడ్డి తెలంగాణ, ఇది ఎడ్డి తెలంగాణ. ఎందుకంటే ఓటర్లల్లా 40% మంది సొంత పాలనను తీసుకుపోయి పరాయి వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టడానికి ఓట్లేసింది కదా. ఇది ఎడ్డి తెలంగాణ, గుడ్డి తెలంగాణ, బెదవాల తెలంగాణ ఇది. అందుకే కేసీఆర్ మాట్లాడిన దానిలో ఈ ఒక్కటి మాత్రం కరెక్ట్ కాదు, ఇంకా ఎడ్డి తెలంగాణ ఇది. ఇప్పుడన్నా ఆ బుద్ధి తెచ్చుకొని ఈ మనం తప్పు చేసినాం, బయటకు వచ్చి గొంతెత్తుదాం, అన్యాయాలను ప్రతిఘటిద్దాం, అభివృద్ధిని కాంక్షిద్దాం, తెలంగాణ ఆశయాలు ఏందో తెలంగాణ వ్యతిరేకించి చెప్తాం. ఎందుకోసం అస్తిత్వ పోరాటాలు జరిగాయి, ఎందుకోసం 1200 మంది బలిదానాలు చేసుకున్నారు. అవన్నీ కూడా ఇవాళ బంతి అనేది కేసీఆర్ చేతిలో లేదు, హరీష్ రావు కోర్టులో లేదు, ప్రజల కోర్టులోకి వెళ్ళిపోయింది. ఇవాళ ఆడాల్సింది ప్రజలు, కేసీఆర్ కాదు. ప్రతిపక్ష నాయకుడు వచ్చి సభలో కూర్చొని చెప్పాల్సింది ఏమీ లేదు. ఇవాళ ప్రజల లోపల ఆ చైతన్యం రావాలి. ఓట్లేసిన ప్రజలే రోడ్ల మీదకి వచ్చి అడగాలి, మీకు వచ్చే పథకాలు ఆగిపోతున్నాయి, మీకు వచ్చే రైతు బంధు ఆగిపోతుంది, మీ పంటలు ఎండిపోతున్నాయి, మీ భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి, మళ్ళీ మీకు ఆత్మహత్యలు దాపరిస్తున్నాయి, మీకు చేనేత కార్ల ఆత్మహత్యలు తాగుతున్నాయి, ఇవాళ మళ్ళీ మొదలైనాయి. ఇవాళ నగలు చేసే తేజాబును మళ్ళీ అవసరాలు తాగి చచ్చిపోయే రోజులు వచ్చినాయి. నిరుద్యోగ సమస్య పెరిగిపోయింది. నిరుద్యోగులకు ఆల్రెడీ వాళ్ళు ఏదైతే భ్రమంలో ఉండిరో ఆ భ్రమలు తొలగిపోయినాయి. వాళ్ళే ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి అరెస్ట్ అయ్యిండు. తెల్లారితే గ్రూప్ 1 ఎగ్జామ్, ఇంకో గంట అయితే గ్రూప్ 1 ఎగ్జామ్. అశోక్ నగర్లో 100 మంది అరెస్ట్ అయ్యిండు. బొగ్గు గనులలో అగ్గి పుట్టింది. మంచిగా ఉన్న బొగ్గు గనులను ప్రైవేట్ పరం చేస్తూ ఉంటే మళ్ళీ గేట్ బందులు స్టార్ట్ అయినాయి. అంటే ఇవన్నీ జరుగుతున్నప్పుడు ఇంకొక నాయకుడు వచ్చి అప్పుడంటేనేమో తెలంగాణ గురించి సోయలేదు కాబట్టి మిమ్మల్ని తట్టి లేపిళ్ళు, మీ ఆత్మహత్యల కారణాలు ఇవని చెప్పిళ్ళు. ఇంకా చెప్పాల్సిన అవసరం ఉందా కేసీఆర్ వచ్చి? మనకు సోయలేదా? మనం చేసిన తప్పును మనం కాకపోతే ఎవరు పరిహారం చెల్లిస్తారు? దానికి ఎవరు పశ్చాత్తాపడాలి? ఎవరు దాన్ని సరిదిద్దుకోవాలి? కాబట్టి ప్రజలే ఇవాళ తిరిగి రోడ్ల మీదకి రావాలి, అన్యాయాలను ప్రతిఘటించాలి, అసమర్థ పాలనను గద్దెదించాలి. కొలంబోలో జరిగింది శ్రీలంకలో. ప్రజలందరూ రోడ్ల మీదకి వస్తే రేవంత్ రెడ్డి ఇంకా ముఖ్యమంత్రి ఉంటాడా? కాంగ్రెస్ సిగ్గు లేకుండా ఇంకా ఆయన కంటిన్యూ చేస్తుందా? చేయాల్సింది ప్రజలు. నేను ఇవాళ ఇంతసేపు మీ దగ్గరకు చెప్పేది కూడా నేరుగా ప్రజలకి సందేశం ఇవ్వాలని చెప్తున్నా. రేవంత్ రెడ్డి నాకు అత్యంత సన్నిహితుడు. ఇంకా కేసీఆర్ కూడా నాకు అపాయింట్మెంట్ ఇస్తాడో కానీ ఇప్పుడు పోతే కూడా నేను డైరెక్ట్గా వాకిన్ పోగలుగుతా. ఎందుకంటే ఆ కుటుంబంతో నాకు సన్నిహితత్వం ఉంది. వాళ్ళ మామ నాకు క్లోజ్ ఫ్రెండ్ ఇప్పటి నుంచి కాదు, తెలంగాణ ఉద్యమంలో ప్రిసీడియంలో మెంబర్ వైస్ ప్రెసిడెంట్ పద్మారెడ్డి గారు. ఇదే రేవంత్ రెడ్డి ఆయన అల్లుడు, అప్పుడు మా కార్యకర్త. అయినా తెలంగాణ ప్రజల కోసం కాలేజ్ ఏదైతే నా గొడవ అంతా ప్రజల గొడవ అంటాడో, నా గొడవ కేసీఆర్ కాదు, నా గొడవ రేవంత్ కాదు, నా గొడవ ప్రజలు. ప్రజల కోణం నుంచి చూసి నేను మాట్లాడతా. ప్రజల కోణంలో నుంచి చూసినప్పుడు ఇవాళంతా అశాంతి, అభద్రత, మీరన్న లా అండ్ ఆర్డర్ కూడా మంట కలిసింది.
చూడు నిన్న సరే విషం పెట్టి చంపినా ఏం చేసిన అనేది పోస్ట్ మార్టంలో బయటకు వస్తుంది. అవును. కానీ 7 నక్సలెట్లను అరెస్ట్ చేసే అవకాశం ఉండగా కాల్చి చంపారు. అవసరమా? మళ్ళీ మొదలైనవి కదా ఎన్కౌంటర్స్. 35,000 మంది చనిపోయారు ఎన్కౌంటర్స్లలో. ఎన్కౌంటర్స్ కావచ్చు, నక్సలైట్ పెట్టిన మందు పాత్రలు కావచ్చు. కేసీఆర్ చెప్పేవాడు, కారేది ఎవరి రక్తమైనా తెలంగాణ బిడ్డల రక్తం. పుట్టకూటికి పోలీస్ అయిపోయి తుపాకీతో అవతల వాడిని కాల్చిన, లేకుంటే ఈ సమాజం మారాలని చెప్పి భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం తుపాకీ పట్టుకొని యువత పోలీసులను చంపిన, కారేది మాత్రం తెలంగాణ రక్తం. నాకు ఈ నెత్తురులకే తెలంగాణ వద్దు, హరిత తెలంగాణ ముద్దు అన్నాడు. ఆయన అమలు చేసి చూపెట్టాడు. సస్యశ్యామల తెలంగాణ, నెత్తురోడని తెలంగాణ, నెరలు బారని తెలంగాణ కేసీఆర్ చూపెట్టాడు. కేసీఆర్ పీరియడ్లో ఒక్కసారి కనుక మనం విహంగ వీక్షణ చేస్తే, అంటే నేను ఎక్కువగా వారానికి ఒకసారైనా ఫ్లైట్ ఎక్కుతాను. నేను చాలాసార్లు ఏంటంటే ఫ్లైట్ టేకాఫ్ అయిన తర్వాత విండో సీట్ తీసుకొని తెలంగాణ చూస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే, ఎక్కడ చూసినా నీళ్ళు, ఎక్కడ చూసినా పచ్చడి పొలాలు. అదివరకు ఎట్లున్నదంటే ఎక్కడ చూసినా గుంతలు. కేసీఆర్తో నేను ఒక 10-12 సార్లు హెలికాప్టర్లో తెలంగాణ అంతా తిరిగాను. వెరీ బిగినింగ్లో, 2003-2004 ఆ ప్రాంతంలో ఎలక్షన్ మీటింగ్స్. నేను ఒక మీటింగ్ మధ్యలో ఏం మాట్లాడాలనే దాని మీద మేము ఇద్దరం డిస్కస్ చేసేవాళ్ళం. నెక్స్ట్ పోయేది నారాయణపేట, ఏం మాట్లాడదాం అంటే జాగ్రఫికల్ పరిస్థితులు తగ్గట్టుగా. ఆయనకు అంత అవగాహన ఉంది, కానీ నేనేమో విషయ పరిజ్ఞానం ఉంది. ఎందుకంటే నేను అదొక 5-6 ఏళ్ళ నుంచి బాగా స్టడీ చేశాను. సో అట్లా మా ఇద్దరి కాంబినేషన్లో మేము 7-8 సార్లు 10 సార్లు తెలంగాణ అంతా తిరిగినాం హెలికాప్టర్లు. చూసినా ప్రకాష్, ఎక్కడ చూసినా ఎండిపోయిన చెరువులు, ఎండిపోయిన పొలాలు, జొన్న ఆముదం కూడా వేసే దిక్కులేదు ఇక్కడ. ఇట్లా పది ఏమైపోయింది మనది. ఎక్కడ చూసినా బావులు చూడ ఎంత ఎండిపోయి కనబడుతున్నాయో. బావున్నా కూడా పక్కన ఒక పచ్చడి గడ్డి లేదు. ఇట్లా చెప్పేటోడు ఆయన, ఏడ్చేటోడు కూడా, కళ్ళకి నీళ్ళు వస్తుండేది. అటువంటి తపన కేసీఆర్ది. పిల్లలు కాలిపోతుంటే కూడా తెలంగాణలోని నెత్తికెత్తుకున్నాం మనం. అది కాంగ్రెస్ చేసిన తప్పైనా, ప్రజలు చేసిన తప్పైనా, ఏడాది పాలన సరిపోయింది మనకు. ఒక ముఖ్యమంత్రిని అంచనా వేయడానికి ఏడాది సరిపోదు. కానీ ఒక ట్రైను తెలంగాణ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్లో స్టార్ట్ అవుతుంది. అది ఢిల్లీకి పోవాలి, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్కి. జనరల్గా ఏమనుకుంటామంటే సికింద్రాబాద్ స్టేషన్ నుంచి లెఫ్ట్ అయిందంటే ఓ గంట అరగంట చేరుతుంది అనుకుంటాం. కానీ డుక్ అనుకుంటే చెర్లపల్లి దాటుతలేదు. ఏడాది కూడా చెర్లపల్లి దాటినప్పుడు గట్కేసరి ఎన్నడు పోవాలి, బీబీనగర్ ఎన్నడు దాటాలి, ఎన్నో ఢిల్లీ పోవాలి. కాబట్టి డిరైల్ అవుతున్నది. అది వాళ్ళకి అర్థమైతే వాళ్ళు దిస్తారు, ప్రజలకు అర్థమైతే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి తీస్తారు. కేసీఆర్ కానీ, హరీష్ రావు గారు కానీ మంచిగా రెస్ట్ తీసుకుంటే మంచిది.